నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాజధాని అమరావతికి చట్టబద్ధత, అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు. నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వల్లభ స్పైసెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు. వ్యర్థరహిత సమాజాన్ని నిర్మిద్దాం, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాక కేంద్రానికి పంపనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అమరావతిపై స్పష్టమైన మరియు స్థిరమైన నిర్ణయం తీసుకోవడం అత్యవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం. అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్ట్ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం నుదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బకాయి బిల్లులు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ప్రసాద్తో పాటు పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. పరిస్థితి రావడానికి మెయిన్ కారణం ప్రభుత్వం వారు 1600 కోట్లు బీఆర్ఓ ఇచ్చారండి 19వ తారీఖున. ఆ బీఆర్ఓ వచ్చిన వెంటనే ప్రతి పత్రికలో కూడా దీని మీద చాలా ఆర్భాటంగా 1600 కోట్లు ఇచ్చేసాం, మీరందరూ పండగ చేసుకోండి అన్నారు. మేము పండగలు చేసుకోవడం మొదలు పెట్టేశామండి. పొద్దులు వేసేసుకున్నాం, అప్పుల వాళ్ళు పిలిచేసాం. సప్లయర్స్ మాకు ఫోన్ చేసి ఏమండి మీ డబ్బులు వస్తున్నాయి మా ఎప్పుడు ఇస్తారని అడిగారు. మేము అన్నీ సంసిద్ధం అయ్యాక శనివారం పూట 700 కోట్లే పడ్డాయి, 707 కోట్లే పడ్డాయి, మీ సోమవారం పడిపోతాయి అన్నారండి. ఓకే, ఏదో ఫైనాన్షియలీ రన్నింగ్ తప్పదు, మేము అర్థం చేసుకుని కామ్గా ఉన్నాం. సోమవారం వచ్చేటప్పటికి 562 కోట్ల రూపాయలకి ఇంక్లూడింగ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ అండి. అంటే చేసిన పనికి కాదు, చెయ్యబోయే పనికంట.
దానికి పనికి ఇచ్చేశారు. 31 కోట్లు కరెంటు బిల్లు కట్టారు. మిగిలింది ఎవర్రా అంటే అర్భకుడు ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్. వాడు ఎక్కడా చెప్పుకోలేడు కదండి. అందుకని మాకు మొండి చేయి చూపించి 85,88 రూపాయలు మాకు 442 మంది కాంట్రాక్టులు పనిచేసుకోండి అని ఇచ్చారు. ఇప్పుడు ఇది 10% అండి. ఇవాళ వడ్డీకి తెస్తే బ్యాంకు వాడు 12% లేకుండా ఇవ్వట్లా. నెల నెల కాంపౌండ్ చేస్తున్నాడు. 3 నెలలు కనుక నా టర్న్ ఓవర్ చూపించకపోతే ఎన్పిఏ అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 10% మేము ఏం చేసుకోవాలి? ప్రసాద్ అండి, నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. మా యొక్క ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్లో ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించి 750 మంది ఉన్నామండి. గత 2 సంవత్సరాల నుంచి మా యొక్క బిల్స్ పెండింగ్ ఉన్నాయండి. ఇటీవల ఇప్పుడు గత సంవత్సరం నుంచి 4 విడతలుగా గవర్నమెంట్ వారు పేమెంట్ ఇచ్చారండి. గవర్నమెంట్ గారు పేమెంట్ ఇచ్చి మనం పేమెంట్ ఇచ్చామని అనుకున్నారండి. ఆ పేమెంట్లో రమారమి 85 నుంచి 90% కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి 10% మా ఎంఎస్ఎంఈ కాంట్రాక్ట్లకు ఇవ్వడం జరిగిందండి. వారం రోజుల క్రితం కూడా 700 కోట్లు రిలీజ్ అవుతే దాంట్లో 600 కోట్లు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి మిగతా 85 కోట్లు మా చిన్న చిన్న కాంట్రాక్ట్లకు ఇవ్వడం జరిగిందండి. మేము పనులు చేసి 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. కానీ కార్పొరేట్ సంస్థలకి మొన్న లాస్ట్ వీక్ వరకు చేసిన పనికి మరియు భవిష్యత్తులో చేయబోయే పనికి అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇచ్చారు. ఈ పేమెంట్లో విధానంలో వ్యత్యాసాలు లేకుండా చిన్న కాంట్రాక్టరు, పెద్ద కాంట్రాక్టరు, కార్పొరేట్ సంస్థలను లేకుండా వచ్చిన ప్రతి రూపాయి పీఫో పద్ధతి అనేది ఒక జీవో ఉందండి. ఆ పీఫో పద్ధతి ప్రకారం పేమెంట్ చేయాలని మా యొక్క మెయిన్ డిమాండ్ అండి. నెక్స్ట్ మాకు ఈ సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు ఏ పేమెంట్ లేకపోవడం వల్ల మా యొక్క బ్యాంకు అన్నీ కూడా ఎన్పిఏ అయిపోతున్నాయి. కాబట్టి మాకు 31/3/2026 లోపు మా యొక్క పేమెంట్లని క్లియర్ చేసి మమ్మల్ని మీద ఆధారపడి స్టేట్ మొత్తం 854 మంది ఉన్నారండి. అందరూ చిన్న ఎంఎస్ఎంఈ అంటే చిన్న కాంట్రాక్టర్లే. కార్పొరేషన్ కంపెనీ 10-20 ఉంటున్నాయి. మేము 25 నుంచి పనిచేస్తున్న పేమెంట్లు, 24 నుంచి చేస్తున్న పేమెంట్లు కోసమే ఇప్పటి వరకు మేము పడుతూ ఉన్నాం. 2026లో మార్చిలో ఫీడ్ చేసిన పేమెంట్స్ ఈరోజు స్టేట్లో కార్పొరేషన్ కంపెనీకి దోచిపెట్టేశారు. అది పెద్దలో తెలుస్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారు మా శాఖ మినిస్టర్ గారు ఆయనకి ఏ విషయం తెలుస్తుందో తెలియట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఆయన దృష్టిలో తెలిస్తే మాత్రం ఈ విధంగా జరగనివ్వడానికి మేము అనుకుంటున్నాం. కానీ ఈ రోజుకి మాత్రం ఆయన దృష్టికి వెళ్ళిందని అనుకుంటున్నాం. వెళ్ళకపోతే మాత్రం ఇప్పటికైనా మీడియా సహోదరులు ఆయన దృష్టిలో పెట్టి చిన్న కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టేట్ మొత్తం 28 జిల్లాల నుంచి సుమారు 550 మంది కాంట్రాక్టర్లు చేరుకున్నారు. ఈ సుమారుగా 2 రోజుల నుంచి బుధవారము, లక్షవారము 2 రోజులు చేసి ఉన్నాం. మళ్ళీ శ్రీరామనవమని ఒక్కరోజు గ్యాప్ తీసుకున్నాము. సెలవు రోజుని పెళ్ళంపేటను చూసుకొని మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ పేమెంట్ ఇచ్చే వరకు మార్చి 31/3/2026 వరకు అప్ టు డేట్ పేమెంట్ ఇచ్చే వరకు ఏ కాంట్రాక్టర్ సహోదరులు ఇక్కడి నుంచి తలా దిండు పట్టుకుని నిద్రాహారాలు మారి ఇక్కడ కష్ట నష్టాలు 550 కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇతర కర్నూలు నుంచి అనంతపురం అన్ని జిల్లా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. భవానీపురం 43వ డివిజన్ పోలీస్ కాలనీలో 6.2 కోట్ల రూపాయల హుడ్కా నిధులతో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని నేడు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యుత్లో పవర్ సమస్య పరిష్కారం కోసం 6.2 కోట్ల నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభసూచకమని, అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి ఈ సబ్స్టేషన్కు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆర్ఆర్ నగర్లో పెడుతున్న సబ్స్టేషన్ దాకా ఈగా చెప్పినట్లుగా 6,20,00,000 రూపాయల బడ్జెట్తో మొదలుపెట్టారు. ఇది 42, 43, 44, 45 డివిజన్స్కి ఇది క్యాటర్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందున్న 33/11 సబ్స్టేషన్లో లోడ్ ఎక్కువ అవటం మూలాన కరెంటు షట్ డౌన్ ఎక్కువ అవ్వటం, క్వాలిటీ తగ్గిపోవటం, డ్రాప్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకొని చేయటం. ఈ మండుటి వేసవకాలంలో ఇది చాలా అవసరం. త్వరగా విద్యుత్ శాఖ వాళ్ళు త్వరగా పనిచేసి ఈ సబ్స్టేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి చేస్తే ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 10,000 మందికి 10,000 డ్వెల్లింగ్ హౌసెస్కి ఇది క్యాటర్ చేస్తుంది. చాలా శుభసూచిక ఈ ఏరియా మొత్తం. ఎందుకంటే పవర్ ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు కరెంటుని మాత్రం డెఫినెట్గా వృధా చేయబాకండి. వీలైనంత వరకు స్పేరింగ్గానే వాడుకోవాలి. కరెంటు డబ్బు మీరు దాన్ని బిల్లు కట్టేది మీదైనప్పుడు కూడా కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి
మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే దానికి బోర్డులు అంత పొల్యూషన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, చాలా శ్రమ పడవలసి వస్తుంది. ఏ యూనిట్ సేవ్డ్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 యూనిట్ జనరేటెడ్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకుంటారని ఇంకోసారి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరు కాలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తోందని విమర్శించారు. జగన్కు ప్రజలు చూపించిన సినిమా సరిపోలేదేమోనని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అంటున్న జగన్కు ప్రజలు చూపించిన బ్లాక్ బస్టర్ సరిపోలేదేమోనని విమర్శించారు. జగన్ చూపిస్తా అంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని అన్నారు. నారా లోకేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ప్రసంగం ప్రారంభించే ముందల మనందరం కలిసికట్టుగా నినాదాలు చేయాలి. జై అమరావతి, జై జై అమరావతి. అధ్యక్ష, మనందరం అమరావతి రైతులకి శిరసు ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం. అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది. అధ్యక్ష, దీని వెనకాల ఒక కారణం ఉంది అధ్యక్ష. అదేనంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. మన అందరికి ఒక పిలుపిచ్చారు. కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఒక రొటీన్ సమావేశం కాదు అధ్యక్ష. ఈ సమావేశం చరిత్రలోనే నిలబడబోయే సమావేశం అధ్యక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతి మరియు ప్రత్యేక పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా ముగియగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తుల మధ్య వైభవంగా జరిగింది. రేపటి నుంచి ఏప్రిల్ 5 వరకు చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం స్వామివార్లకు మంగళ స్నానాలు మరియు వధువర్ల అలంకారంతో ఈ వేడుకలు మొదలవుతాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గత 9 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్రశుద్ధ దశమిని పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు వసంత నవరాత్రుల పూర్ణాహుతి మరియు ఉత్సవ సమాప్తి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించాలని పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఉదయం బాంబే కాలనీలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ నగరపాలక సంస్థ వేరే రాష్ట్రాలలో నగరాల కంటే ఒక అడుగు ముందుంటుందని, ఈ నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యాంశం వ్యర్థరహిత సంస్థలుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకుంటున్నామని అన్నారు. వ్యర్థరహిత సంస్థలుగా విజయవాడ నగరపాలక సంస్థ ఉండాలంటే ప్రతి ఒక్క సంస్థ, అవి పాఠశాలలు కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలు కావచ్చు, నగరంలో ఉండే ప్రతి ఒక్క సంస్థలో వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం అని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని అంశాలపై అన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీటీ ఎం విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిడిఓ జగదీశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా బాంబే కాలనీలో కార్యక్రమం చేయడం జరిగింది. 286 సచివాలయంలో 64 వార్డులో కూడా ప్రతి ఎస్ఎస్జి మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ, రెస్టారెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇన్వాల్వ్ చేస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు థీమ్ వచ్చేసి నెట్ జీరో ఇన్స్టిట్యూషన్స్, నెట్ జీరో వేస్ట్ జనరేట్ చేస్తూ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేస్తూ ముందెళ్లాల్సిన అవసరం ఉంది అనేది ఒక థీమ్తో ముందెళ్తున్నాము. ముఖ్యంగా
పబ్లిక్ ఆఫీసెస్ ఉండొచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ ఉండొచ్చు, అలాగే హాస్టల్స్, స్కూల్స్ అన్ని చోట్ల కూడా మనం వేస్ట్ ఎంత తక్కువ అవుతుందో అంత తక్కువ వేస్ట్ జనరేట్ చేయాలి. అలాగే చేసిన వేస్ట్ కూడా మనము సోర్స్లో సెగ్రిగేట్ చేసి చాలా సైంటిఫిక్గా డిస్పోజ్ చేయాలని ఒక మంచి ఆలోచనతో పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అందరు సిటిజన్స్కి కోరేది ఏంటంటే ఈ యొక్క థీమ్ని ప్రొపగేట్ చేస్తూ ప్రతిరోజు ఇది పాటిస్తూ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలకు తామాషా ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నగరం మరియు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగ్ నగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ నూతన పాలక మండలి సభ్యులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎన్నికైన మిత్రులు పోకల సురేంద్రబాబును మరియు ఇతర బోర్డు సభ్యులు నెమలికంటి సుబ్రహ్మణ్య సతీష్, భారతీయ జనతా పార్టీ డోలా జనార్దన్ రావు, రెడ్డి శ్రీనివాసరావు, సత్యవరపు దివ్య, శ్రీ లీలావతి, చొప్పర వరలక్ష్మి, కల్లేపల్లి ఉషారాణి, గుండ్లపాక శ్రీకాంత్, తులగపై ధనలక్ష్మి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాల్వాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ప్రమాణ స్వీకారం చేపించారు. కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కలుపుకొని పదవులన్నింటిలో కూడా దామాషా ప్రకారం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ జనసేన పార్టీకి విజయవాడ నగరానికే ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం దాసాంజనేయ స్వామి దేవస్థానం. దానికి సీనియర్ నాయకులు, జనసేన నాయకులు చోటిశెట్టి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్గా నియమించాం, కమిటీని నియమించాం. బ్రహ్మాండంగా కమిటీ భక్తులకి నిస్వార్థంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సేవలు చేస్తూ ఉంది. ఇవాళ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్కి జనసేన నాయకుడైనటువంటి సురేంద్ర గారిని చైర్మన్గా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులను సభ్యులుగా వేసాం. వాళ్ళు కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలని, రూల్స్ని, అలాగే వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ యొక్క బైలాస్ని అనుసరించి నిబద్ధతతో పనిచేస్తారు. ఆ సత్రం ట్రస్ట్ అభివృద్ధికి నిరంతరం కష్టపడతారు. పదవులన్నీ కూడా రేషియో ప్రకారం ఎవరు అడిగినా అడగపోయినా వాళ్ళకి కేటాయిస్తున్నాం. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు జనసేన పార్టీకి తగినటువంటి దామాషా ప్రకారం ప్రాధాన్యతనిస్తాం. అందరం కలిసికట్టుగా కూటమి ఒకే మాట మీద పోటీ చేస్తాం. కార్పొరేషన్ని అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. ప్రతిపక్షానికి, అవినీతి పార్టీలకి చోటే లేకుండా కార్పొరేషన్ని వన్ సైడ్గా రేపు కూటమి గెలవబోతూ ఉంది. అన్ని రకాలుగా కూడా ఈ నగరం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, పార్టీలందరికీ కూడా కష్టపడే నాయకులకి గుర్తింపుని ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. ఈ వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్కి దేవాదాయ ధర్మాదాయ శాఖ వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇది రావటానికి కారణమైన మా పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాలక మండలిని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేసి దీన్ని బాగా అభివృద్ధి చేయాలని, దీనికి కావాల్సిన ఏదైతే ఓత్ చేయడం జరిగింది ఇవాళ. తప్పనిసరిగా మా పాలక మండలి మెంబర్స్ అందరం కలిసి ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేస్తాము. దీనికి సపోర్ట్గా ఏం కావాలనేది మన ఉమాగారి సపోర్ట్ తీసుకుని ఇంకా బాగా అభివృద్ధి చేసి బాగా చూపించాలనుకుంటున్నాం. నా పేరు పోకల సురేంద్రబాబు అండి. నేను జనసేన 33 డివిజన్ అధ్యక్షుడిని. నాకు ఇప్పుడు చైర్మన్గా వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు ఒక శుభవార్త అందించిందని, దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను చెల్లిస్తూ పాడి రైతుల పక్షపాతిగా నిలుస్తుందని కృష్ణా మిల్క్ చైర్మన్ చిలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పాడి రైతుల ఆర్థిక
సాధికారతే లక్ష్యంగా కృష్ణా మిల్క్ సమితి కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ సాధించిన అద్భుతమైన ఆర్థిక ప్రగతిని, పశువుల కోసం చేపడుతున్న ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను, అలాగే నూతన ఫ్యాక్టరీల నిర్మాణ వివరాలను కృష్ణా మిల్క్ చైర్మన్ జలసాని ఆంజనేయులు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా కృష్ణా మిల్క్ సమితి కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. పాల సేకరణ కేజీ ప్యాకెట్ ధరను 570 నుంచి 850కి పెంచింది. అంటే లీటర్కు సుమారు 25 రూపాయల పెంపుతో దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను అందిస్తుందన్నారు. గత 7 ఏళ్ల పారదర్శక పాలనలో పాడి రైతులకు ప్రతి 4 నెలలకోసారి ఏకంగా 300 కోట్లకు పైగా బోనస్ రూపంలో చెల్లించాలని నిర్ణయించారన్నారు. 25-26 సంవత్సరానికి మేము ఇచ్చేటువంటి 3వ విడత బోనస్, జరిగేటువంటి సంవత్సరానికి 3 విడతలుగా ఇస్తున్నటువంటి బోనస్ ఈ సంవత్సరం 3వ విడత బోనస్ 14,50,00,000 రూపాయలు విడుదల చేయడానికి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనకు నిర్ణయం తీసుకుని విడుదల చేయడం జరిగింది. మూడు విడతలుగా 45 కోట్ల రూపాయలు బోనస్, 1-2 విడతల బోనం, ఇవాళ 3వ విడతగా 14,50,00,000 రూపాయల బోనస్ను కూడా విడుదల చేయడం. ఈరోజు యుద్ధం రూపేణా కానీ గ్రాన్యువల్స్, వివిధ రకాలైనటువంటి వచ్చేటువంటి మా ఫిలిం కానీ బకెట్స్ కానీ అన్ని రకాలైనటువంటి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఊహించిన విధంగా మార్కెట్ని పెరుగుతున్న అప్పటికీ కూడా పాలకవర్గం రైతులకి సంక్షోభ సమయంలో మనం స్నేహం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున 820 రూపాయలు ఉన్నటువంటి ధరని 30 రూపాయలు 850 రూపాయలుగా గేదె పాల ధరని పెంచడానికి నిర్ణయం తీసుకోవడం. అదే కాకుండా ఆవు పాలకు కూడా 290 రూపాయలు ఉన్నటువంటి ధరని 310 రూపాయలు ఆవు పాలకి పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బోనస్తో కలిపి 950 రూపాయలు ఇవాళ. గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వల్లభ స్పైసెస్ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన స్పైసెస్ను అందించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. 1 టౌన్ గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్లో నూతనంగా లక్ష్మీ వల్లభ స్పైసెస్ షాప్ను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నాణ్యమైన స్పైసెస్ను ప్యాకెట్ల రూపంలో ప్రజలకు విక్రయించనున్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను దంపతులు, జనసేన నేత అంశెట్టి వాసు, టీడీపీ నేత బొప్పన బాబుకుమార్, పలువురు కార్పొరేటర్లు, శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు, సత్యనారాయణ రాజు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి నిమ్మల జ్యోతిక దంపతులను అభినందించారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి, మీడియం వస్తున్నాయి, చిన్నవి కూడా వస్తూ ఉన్నాయి. మీడియము, స్మాల్లో ఎక్కువగా వంటింటికి సంబంధించినవే పరిశ్రమలు రోజు 1-2 కంపెనీలు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎప్పుడూ ప్రియా పచ్చళ్ళు ఎన్నో సంవత్సరాల కింద పెడితే రామోజీలో ఇదేంటి పచ్చళ్ళు ఎవరు కొంటారు అనుకున్నాం. కాలం మారే కొద్దీ వంటింట్లో వాడే ప్రతి వస్తువు కూడా అది ఒక పరిశ్రమగా, ఆ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రోడక్ట్గానే ఇవాళ వంటింట్లో వాడటం జరుగుతుంది. ఇవాళ లక్ష్మీ వల్లభ పేరుతో మా జ్యోతిక గారు ఒక చిన్నగా స్టార్ట్ చేసి మా కళ్ళ ముందే సంవత్సరం క్రితం చిన్నగా స్టార్ట్ చేశారు. అది కూడా నా అదృష్టం, నేనే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని కొంచెం పెంచారు. ఇంకా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్కి అన్ని స్పైసెస్ ప్రతిరోజు రసంలోనూ, సాంబార్లోనూ, చికెన్ కూరలోనూ ఏ కూర ఉన్నా కూడా ఈ స్పైసెస్ లేకుండా జరగదు. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి స్పైసెస్ మీద కానీ లేవు. వాటికి ధీటుగా చిన్న కంపెనీలు కూడా చక్కగా వ్యాపారం చేస్తున్నాయి. ఇప్పుడు మల్టీనేషనల్ వచ్చేసింది కదా, వాళ్ళకి రోజుకి
లక్షలాది ప్యాకెట్లు వచ్చేస్తాయి అనుకోవటానికి అవసరం లేదు. ఇవాళ ఎంత కాంపిటీషన్ ఉంటే అంత డిమాండ్ పెరుగుతూ ఉంది. అందువలన మన లక్ష్మీ వల్లభ స్పైసెస్ బ్రహ్మాండంగా వృద్ధి చెందాలని, స్థానికులకు అనేక మంది ఉపాధి కల్పించాలని, దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అనేక మందికి ఉపాధి పొందుతారు. వీటిని డిస్ట్రిబ్యూట్ చేసుకుని కానీ లేకపోతే సేల్ పాయింట్లో పెట్టుకుని కానీ. ఏదేమైనా కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని. మా జ్యోతిక గారి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చారు, మరి ఒక డాక్టర్ గారు కూడా వచ్చారు. సో ఆవిడ అదృష్టం, పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఈ పరిశ్రమ ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్గా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ పరిశ్రమని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి మరి మోడల్ కూడా చూస్తే చక్కటి ప్లేస్ దొరికింది కదా. ముందు విశాలమైన రోడ్డు, లోన విశాలమైన స్థలం, చక్కగా ప్యాకింగ్లు కూడా ఎంతో మల్టీనేషనల్ కంపెనీతో పోటీగా ప్యాకింగ్ కూడా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తాను. ఇంకా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని కూడా వారికి కోరుతాను. సోదరి జ్యోతిక ఆమె స్వయం కృషితోటి ప్రజానీకానికి, విజయవాడ నగర ప్రజలకి, అలానే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారికి కూడా ఇవాళ ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో కారం, పసుపు, ధనియాలు ఈ 3 కూడా నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన భాగాలు. వీటిలో నాణ్యమైన కారాన్ని ఇవ్వాలి, నాణ్యమైన పసుపుని ఇవ్వాలి, నాణ్యమైన ధనియాల పొడి ఇవ్వాలని చెప్పి జ్యోతిక మంచి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మరి విజయవాడ నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసి స్వచ్ఛంగా కల్తీ లేని మరి ప్రజల ఆరోగ్యం కోసం, పరిరక్షణ కోసం మరి మంచి నిత్యావసర వస్తువుల్ని లక్ష్మీ వల్లభ స్పైసెస్ పేరు మీద అమ్మ బ్రాండ్ మీద మార్కెట్లో విడుదల చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మరి మంచి అనుభవస్తురాలు, విజయవాడలో అనేక రకాల ప్రాంతంలో మహిళా నాయకురాలుగా పరిచయాలు ఉన్న వ్యక్తిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మమ్మల్ని కూడా పిలిచి మరి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆహ్వానించేందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తప్పకుండా దినదినాభివృద్ధి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ఈరోజు గొల్లపూడిలోని మరి లక్ష్మీ వల్లభ అమ్మ బ్రాండ్ తరపున మరి కారం కానీ, పసుపు, ధనియాల పొడి, గరం మసాలాలు, మెంతి పొడిలు అన్నీ కావాల్సినటువంటి అన్నీ కూడా మన జ్యోతిక గారు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఒక స్త్రీ మహిళ మరి ముందుకు వచ్చి ఇన్ని వ్యాపారాలు చేయటం అని అంటే స్త్రీ జాతికే చాలా గొప్పతనంగా నేను భావిస్తున్నాను. మరి జ్యోతిక గారు బిజినెస్లోనే కాకుండా రాజకీయంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈవిడ హస్బెండ్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి ఈవిడ్ని దినదినాభివృద్ధిగా ఆవిని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. సాధారణంగా పురుషుడి వెనుక స్త్రీ ఉంటేనే విజయం అంటారు. కానీ స్త్రీ వెనకాల ఆయన ఉండడం కూడా చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది పురుషులు స్త్రీని ఇంటికే పరిమితం చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి స్త్రీ కూడా ముందుకు వచ్చి తన వంతు తను బిజినెస్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మ బ్రాండ్ స్పైసీలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరగాలని, మరి ఇది ఎంతో అభివృద్ధి చెందాలని, ఈవిడ వ్యాపారం అంతా దినదినం చాలా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మమ్మల్ని ఈ ఆహ్వానానికి ఆహ్వానించిన ఈ భార్యాభర్తలు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అలాగే మరి లోకల్గా చాలామంది లీడర్స్ కూడా వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదములండి. మరి బెస్ట్ ఆఫ్ లక్ జ్యోతి గారు, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్పైసెస్ బై అమ్మ కారాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ డెవలప్ చేస్తూ ఒక గుంటూరు నుంచి స్టార్ట్ అయిన ఈ గుంటూరు కారాన్ని తెలుగు 2 రాష్ట్రాల్లో అందరికీ అందిస్తున్నటువంటి మా అక్క జ్యోతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆమె బతకటం కోసం కాదు, 10 మందిని బతికించడం కోసం, ఆడవాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఒక సంకల్పంతో పెట్టుకున్న ఈ కారాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బ్రాండ్గా చేసినందుకు జ్యోతి గారికి, నిమ్మల జ్యోతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
ఈరోజు కల్తీ అయిపోయింది ప్రతి విషయంలో, ప్రతి ఫుడ్లో కూడా. స్వచ్ఛమైన కారం, ఎందుకంటే ఎంత టేస్ట్ ఉన్నా ఉప్పు కారం లేనిదే ఆ టేస్ట్ ఉండదు. మంచి కారాన్ని అందిస్తున్నటువంటి మా జ్యోతి అక్కకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఫ్రాంచైజీస్గా ఎవరైనా మహిళలు ఉండి మేము మేము సేల్ చేసుకుంటాం, హోల్సేల్గా మీరు ఇస్తే రిటైల్గా మేము అమ్ముకుంటాం అన్న మహిళలకి మరి ఏమి డిపాజిట్, కొంతమంది డిపాజిట్తో ఇస్తూ, కొంతమంది లేని మహిళలకి డిపాజిట్ కూడా తీసుకోకుండా ఆమె సపోర్ట్ చేస్తున్నందుకు మేము అభినందనిస్తూ, ఇది దినదిన అభివృద్ధి చెందాలి, ఒక తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా మొత్తం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.